వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చాలామంది బెదిరించడానికి భలే ప్రయత్నిస్తున్నారండి. సరే, ఇందులో ఒక రెండు విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఒక ఆడియో మెసేజ్ పంపించారు మనకి కడప నుంచి. పేరుని ఇక్కడేం చెప్పను, కానీ డైరెక్ట్గా అది ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళింది. యాక్షన్ అనేది ఉంటుంది. ఒకసారి ఆడియో వినండి ముందు. ఎందుకు ఇది వచ్చింది అంటే, బేసిక్గా ఈ తులసి చందు గారి మీద ఒక 2 వీడియోలు చేసాం మనం. ఆవిడ మాట్లాడిన దాంట్లో 2 వీడియోలకి కౌంటర్గా చాలా స్పెసిఫిక్గా ఉన్న పాయింట్లన్నీ కూడా చెప్పాం మనం. వెళ్ళింది. అండ్ ఇవన్నీ వెళ్ళిన తర్వాత ఈ ఉపా చట్టం పెట్టిన తర్వాత కొన్ని వీడియోలు ఆవిడ పాపం ప్రైవేట్లో కూడా పెట్టుకుంటున్నారు, వాటిని డిలీట్ చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఆవిడ మీదకి వస్తుందేమో అనేటువంటి ఒక పాయింట్ తోటి. సరే, అది పక్కన పెడితే దానికి ఆవిడ అభిమాని, అలాగే ప్రశ్న రావణ్ అభిమాని, అదే బచ్చలగూరు జోసెఫ్ అభిమాని ఎవడో పవన్ కళ్యాణ్ గారిని చాలా తప్పుడు మాటలతో దూషిస్తూ ప్లస్ మనకి కూడా ఏదో క్లాస్ పీకాలనేటువంటి ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించి నమస్తేనా చెప్తుంటే విన్నాను. నేను ఇప్పుడు ఏదో విలేకరి ఎక్కడి నుంచి చేసింది నాకు తెలియదు కదనా. మీరెందుకు నా యూట్యూబ్లో పెట్టుకుని అందరి ముందు విన్నారా? ముందు విన్నావా? ముందు ఏం మాట్లాడాయన? ముందు తప్పు ఎవరు చెప్పు, పవన్ కళ్యాణ్ శ్రావణ రామన్న పవన్ కళ్యాణ్? ముందు తప్పు చెప్పు. ఎక్కడుంటానయ్యా పెద్ద కోడి వీడియోకాలు పెట్టుకొని ఏదో చెప్తే సరిపోతుందా? కొద్దిగా ఆలోచించండియా. ఎవరు మాట్లాడతామో తెలుసుకో. ముందు ఆయన మాట్లాడు, తర్వాత ఈయన మాట్లాడు. తప్పేముంది? ఏం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదో ఉప ముఖ్యమంత్రి ఆయన మాత్రం ఆయన పెద్ద ఇదే ఆయన? ఎవరు వాడు కొనుసు గొట్టనా కొడుకు వాడిని అమ్మ కొడక. వానికి పోయే కాలం వచ్చింది అంతే, ఇంకా ఆడుతున్నాడు వాడు అంతే. అది గుర్తు పెట్టుకో. ఈ జగన్నాకుడు ముననాకుడికి సరే వాడినాక సరిగా ఉన్నాడు. ముందు ఎవరు మాట్లాడదా కనుక్కో. మొన్న కూడా మా ఏసీ వాళ్ళను కొట్టినాడు నా కొడుకు అని. అందరూ సాధారణ మనుషులు కదా, ఏం వాళ్ళ అమ్మ కడుపు నుంచి అందరు పుట్టలేదా? వాడు ఒక్కడో పెట్టినాడా? ఎందుకు మాడతారు అది తెలుసుకోకుండా? వాడు కేసు పెట్టినాడు, ఎందుకు ముందు తెలిసి మాట్లాడు. ముందు వాడు తెలియదు, వాడు ఎట్ట మాట్లాడే తెలియదు. ఏమి అట్టమే కథక యూట్యూబ్ పెట్టుకొని చెప్తే సరిపోయా. మళ్ళీ ఆమెను ఎక్కిరిస్తాను. నీ పేరు ఏం పేరు తెలియదు కానీ ముందు తెలుసుకో. ఎవరు మాట ఉందిలే, ముందు ఉందిలే. కానీ నిజంగా మా ఐక్యత్వం ఉంటే మీరందరం అంతే. ముస్లిమ్స్ ఎస్సీ మాలో ఎస్సీ ఏకమైన అనుకో. ఎందుకంటే ఆయన కాకూడదు. మనం అందరం ఐక్యమత్యం ఉండాలని కోరుకుంటారు అందరూ. మీరందరూ పెద్దకోడు పెద్ద ఏదో పుడింగ్ చెప్తే ఎట్లయా? అదేదో అక్కడ చెప్తే ఒకసారి తీసుకురా, కడప తీసుకుతావు. నువ్వు తీసుకురా, చెప్తా. చెప్పు పవన్ కళ్యాణ్ చెప్పు, తీసుకురామని చెప్తుంది. ఆయన శ్రవణ్ తీసుకురాను. ఆయన ఏముంటో వస్తాడు, రమ్మని ఎవడో వస్తాడు, మీకు అర్థమవుతుంది. విన్నారుగా. సరే, ఇక్కడ మళ్ళీ ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం కొంచెం. నమస్తేనా, మీరు చెప్తుంటే విన్నాను. నేను ఇప్పుడు ఏదో విలేకరి ఎక్కడి నుంచి చేసింది నాకు తెలియదు కదనా. మీరు ఎందుకు నా యూట్యూబ్లో పెట్టుకుని అందరి ముందు విన్నారా? ముందు విన్నావా? ముందు ఏం మాట్లాడాయన? ముందు తప్పు ఎవరు చెప్పు, పవన్ కళ్యాణ్ శ్రావణ రావణ పవన్ కళ్యాణ్? ముందు తప్పు చెప్పు. పవన్ కళ్యాణ్ దా రావణ్ దా తప్పు ఎవరిది ముందు చెప్పని అంటున్నాడు కడప నుంచి. ఆ మాత్రం తెలియకుండానే మరి చేసినట్టున్నాడు. ఎక్కడుంటానయ్యా పెద్ద కోడి వీడియోకాలు పెట్టుకొని ఏదో చెప్తే సరిపోతుందా? కొద్దిగా ఆలోచించండియా. ఎవరు మాట్లాడతామో తెలుసుకో. ముందు ఆయన మాట్లాడు, తర్వాత ఈయన మాట్లాడు. తప్పేముంది? ఏం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదో ఉప ముఖ్యమంత్రి ఆయన మాత్రం ఆయన పెద్ద ఇదే ఆయన? ఎవరు వాడు కొనుసు గొట్టనా కొడుకు వాడిని అమ్మ పోపింది. చాలా బూతులు ఉన్నాయి, బీపేసుకోవాలి కొంచెం. కొడక వానికి పోయే కాలం వచ్చింది అంతే, ఇంకా ఆడుతున్నాడు వాడు అంతే. అది గుర్తు పెట్టుకో. ఈ జగన్నాకుడు ముననాకుడికి సరే వాడినాక సరిగా ఉన్నాడు. ముందు ఎవరు మాట్లాడదా కనుక్కో. మొన్న కూడా మా ఏసీ వాళ్ళను కొట్టినాడు నా కొడుకు వాడిని అమ్మ పోయింది. ఏం అందరూ సాధారణ మనుషులు కదా, ఏం వాళ్ళ అమ్మ కడుపు నుంచి అందరు పుట్టలేదా? వాడు ఒక్కడో పెట్టినాడా? ఎందుకు మాడతారు అది తెలుసుకోకుండా? వాడు కేసు పెట్టినాడు, ఎందుకు ముందు తెలిసి మాట్లాడు. ముందు వాడు తెలియదు, వాడు ఎట్లా మాట్లాడే తెలియదు.
ఏమి అట్టమే అదొక యూట్యూబ్ పెట్టుకొని సరిపోయా మళ్ళీ ఆమె ఎక్కిరిస్తాను. నీ పేరు ఏం పేరు తెలియదు కానీ నువ్వు తెలుసుకో, ఎవడేమాడు ఉందిలే ముందు ఉందిలే కానీ నిజంగా మా ఐక్యతం ఉంటే మీరందరం అంతే. ముస్లిమ్స్ ఎస్సీ మాలో ఎస్సీ ఎస్టీ ఏకమైన అనుకో, ఎందుకంటే ఆయన కాకూడదు, మనం అందరం ఐక్యంతో ఉండాలని కోరుకుంటారు అందరూ. మీరందరూ ప్రతి ఒక్కడు ఏదో పుడింగ్ చెప్తే ఎట్లయా? అదేదో అక్కడ తీసి చెప్తే ఒకసారి తీసుకురా, కడప తీసుకుతావు, నువ్వు తీసుకురా చెప్తా, చెప్పు పవన్ కళ్యాణ్ చెప్పు తీసుకురామని చెప్తుంది. ఆయన శ్రావణ్ తీసుకురాను, ఆయన ఏముంటో వస్తాడు, రమ్మని ఎవడో వస్తాడు, మీకు అర్థమవుతుంది. పెద్దోడు పెట్టుకుని పుడింగ్ యూట్యూబ్ పెట్టుకొని ఆవిడని విమర్శిస్తారు. నీ భాష ఏంట్రా? బెదిరింపు ఎవడికి ఇస్తున్నావురా బెదిరింపు? నువ్వు అసలు నువ్వెవడరా? ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏమైనా అంటే అన్నాడు, మా ఎస్సీ వాళ్ళందరూ, ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ, మాలమాదిగ వాళ్ళందరూ, ముస్లిమ్స్ అందరూ కలిసామంటే ఒక్కొక్కడికి ఉంటుంది అని చెప్పని. అంటే హీ రిఫర్స్ దట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టేటువంటి అవకాశం ఉంటుందని ఏమైనా చెప్తున్నాడు ఇక్కడ మనకి. అంతే కదా. ఇప్పుడు ఆయన భాషలో నేను కనుక రిప్లై ఇచ్చాను అనుకోండి, ఇమీడియట్గా వీడెక్కడున్నాడు చూడండి రా, కేసు పెట్టండి రా అని చెప్పని అంటాడా? ఐ థింక్ సో దట్. సో ఇలాంటి ఉడత ఊపులు, బెదిరింపులు ఉంటే పక్కకెళ్ళి ఆడుకోండమ్మా. చాలా చూస్తాం, ఎన్నో అయిపోయాయి. ప్రజల కోసం పనిచేసేటువంటి తరుణంలో ఎన్నో అయిపోయాయి ఇలాంటి బెదిరింపులు. ఎవడో చేంజ్ చేయలేదు. ఇంకా మాట్లాడితే మంచి గురించి మాట్లాడితే వచ్చారు, అది వేరే విషయం అనుకోండి. సార్ ఫనీగా ఉంటుంది తప్పితే సీరియస్గా తీసుకునేది లేదు. కానీ ఇలాంటి ఉడత ఊపులు, ఇలాంటి బెదిరింపులు, ఇలాంటివి మన దగ్గర పనిచేయవు. పక్కకెళ్ళి ఆడుకోండి. ఎవడు మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, ఎవరి భావజాలం ఏంటి అనేది తెలుసుకుంటే అప్పుడు వస్తుంది. కడప అయితే పెద్ద పీకుడా? కడప వస్తే పెద్ద పీకుడా ఏమన్నా? ఆంధ్రాలో ఒక ప్లేస్ కాదు అది. ఏమే కడపలో నాకు లేదు అనుకున్నావా? బంధువులు ఏందే? శ్రీకాకుళం మొదలెడితే కడప నుంచి చిత్తూరు దాకా మొత్తం తిరుగుతా, ఎవడ ఆపుతాడు నన్ను? ఇలాంటి బెదిరింపులు వద్దు. తర్వాత నా అభిమాన సోదరులు జాన్ సురేష్ గారు మళ్ళీ ఇంకొక వీడియో పెట్టి, ఒకటి కాదు ఇవాళ చాలామంది టార్గెట్ చేసి ఉన్నారు. ఒకళ్ళిద్దరినైతే వేరే ఉండేదనుకోండి, వారికి కూడా ఒక మొన్న ఒక వీడియో పెట్టామండి. ఏంటంటే ఒక గిరిజన పాప మీద పాస్టర్ అమానుషం వస్తే ఇమీడియట్గా ఆ వీడియో టెలికాస్ట్ అయిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, పవన్ గారు మీకు సోర్స్ ఆఫ్ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఐ గేవ్ ఆల్ ద డీటెయిల్స్. వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు. అయితే తర్వాత వాస్తవాలు చెప్పారు. పవన్ గారు తప్పుగా అనుకోకండి, మీకు వచ్చినటువంటిది ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఇది యాక్చువల్లీ జరిగింది అయితే వేరేది ఉంది, బట్ అది మిగతా ఛానల్స్ దాకా వెళ్ళలేదు. సో నేను మిగతా ఛానల్స్తో కూడా నేను మాట్లాడతాను ఇది ఎందుకు వచ్చింది అనేది. సో కైండ్లీ కెన్ యూ రిమూవ్ దట్ వీడియో అంటే, సర్టన్లీ సార్, మీరు నాకు ఆల్రెడీ ప్రూఫ్ ఇచ్చున్నారు కాబట్టి ఐ విల్ రిమూవ్ అని చెప్పి తీసేశాను. అందులో ఏంటి, పాపకు సంబంధించినటువంటి అంశం ఏమో కొద్దిగానే మాట్లాడాం, బట్ మన టార్గెట్ చేసినటువంటి మా అన్నయ్య జాన్ సురేష్ గారి గురించి బ్రేక్ డౌన్ చేసి మాట్లాడిన దాని మీద ఆయన లాస్ట్లో వచ్చి ఏదో చెప్పుకుంటూ వచ్చారు. సరే ఓకే, దానికి ఇవాళ పెట్టినటువంటిది వీడియోలు ఏం చేశారయ్యా అంటే, ఆయన సభాష్ పవన్ కళ్యాణ్ గారు మీరు విజయం సాధించారు, ఎందుకు? రావణ్ మీద ఉపా చట్టంతో కేసు పెట్టినందుకు. దాని తర్వాత టీవీ5 మూర్తి నీతి సూత్రాలు, ఇప్పుడు అంబేద్కర్ జపం, మరి అప్పుడు ఎవరి మీద ఎవరి గురించి? జడశ్రవణ్ కానీ, రావణ్ కానీ. మరి ఈయనకి డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే లిస్ట్ అంతా మళ్ళీ చదివి చెప్పాల్సి వస్తుందేమో, అది ఒకటి. తర్వాత జీ తెలుగు భరత్ గారికి సంబంధించి శుద్ధపూస జర్నలిస్ట్ శుద్ధులు, ఇలాంటి కల్తీ జర్నలిస్టుల రంగు చూడండి, ప్రజల మధ్య చిచ్చు పెట్టద్దు, నటించొద్దు అని చెప్పని వారి గురించి. అండ్ దానికంటే ముందు ఇప్పుడు ఇంకోటి ఏదో పెట్టారే, ఏమైంది వీడియో? ప్రశ్నారావణపై ఇంకా 30 కేసులు, ఇంతకంటే పెయ్యండి, 4 కేసులో బెయిలు, జన సైనికుడి హెచ్చరిక, రావణ్ కూడా ప్రవీణ్ పగడాల గతే. టైటిల్స్ అన్నమాట ఇవన్నీ. ప్రభుత్వం కోల్చడానికి 180 కోట్లు, ప్రశ్నారావణపై హత్యాయత్నం, తమ్నైల్లోనే మీ జర్నలిజం తెలిసిపోయింది, కౌంటర్ వేసేటప్పుడు చూసుకొని వెయ్యాల
వెయ్యాలి కదా. ద బర్డ్ మీడియా కౌంటర్కు నా ఆన్సర్, కుయుక్తి లేకపోతే ఆ తమ్నైల్. 4 రోజులు అయింది. అఫ్కోర్స్ నేనే మిస్ అయ్యాను పాపం. సారీ అన్నయ్య, ఐ లవ్ యూ. నేను మిస్ అయ్యాను నిజంగా ఈ వీడియో చూడడం అనేది. అండ్ 336 మంది చూశారు. సంక్రాంతి యొక్క సన్నాసి వార్తలు అని ఎస్ఎస్ లక్ష్మి గారికి సంబంధించి, ఎస్సీ ఎస్టీ కేసుపై ఏడుస్తున్న నీచులకి లెక్కలతో దరువు, ఇప్పటిదాకా ఎవరు చెప్పని లెక్కలతోటి రుజువు అంటూ కరుణాకర్ సుగుణ, రఘురామకృష్ణరాజు వీళ్ల మీద. సరే, అంతకుముందు ఇంకొన్ని. మనకేమో మతోన్మద పక్షి అని పెట్టేశాడు. మతోన్మద పక్షి ఎవడు ఏంటనేది ఒకసారి సురేష్ అన్నయ్యకి తెలియజేయాలి. సరే, 23 నిమిషాలు వీడియో అది పెట్టారు, పెద్ద ఏం మాట్లాడిన అనుకోండి అందులో. సరే అన్నయ్య, జీ తెలుగు భరత్ గారు ఏదో శుద్ధపూస జర్నలిస్టు నటించొద్దు అంటూ తమ్నైల్ పెట్టి చేసావు కదా. నీకు ఒక వీడియో వినిపిస్తానన్నయ్య, జాన్ సురేష్ అన్నయ్య. దీనికి సమాధానం ఏమైనా చెప్తావా? రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్తే అది చేపించరా? ఈ రోజు అగ్ని ప్రవేశం చేపించరా నా కొడక? నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పి అని చెప్పరా నా కొడక? నువ్వు ఏం చేస్తున్నారు మరి క్రిస్టియన్స్? సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటుంది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని. ఏం చెప్తామని వీటి గురించి ఏం చెప్తారు? సమాధానం ఉందా మీ దగ్గర? సమాధానం ఉందా? అడుక్కు తిన్నాడా రాముడు అడవిలో? గెంటించబడ్డా? ఇంకేమన్నాడు మాట? సరే, ఎవరిని ఉద్దేశించి అన్నాడు అనుకుందాం. మరి వాళ్ళు ఎందుకు అంత అవుట్రేజియస్గా మాట్లాడాల్సి వచ్చింది? దాని వెనకాల ఉన్నటువంటిది ఏంటి? మీ దాంట్లోనే ఉన్నాయి కదా. మీరు అంటున్నారన్న దానికి మీరు ఏదో కౌంటర్ ఇచ్చారు. ఈయన మీ వాళ్ళని మీరే అనుకుంటున్నారు, మేమంటే తప్ప అని కూడా నా మాటను ఉటంకించారు అక్కడ. థ్యాంక్ యూ ఫర్ దట్. మరి వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడినప్పుడే కదా రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు లేదంటే మిగతా వాళ్ళు వచ్చి మాట్లాడతారు. అండ్ మాట్లాడితే ఇంటికి వచ్చి మీ దేవుళ్ళు ఎవరు లేరు, అసలు విగ్రహాలన్నీ రాళ్లే, తిరుమల వెంకటేశ్వరుడు ఒక నల్ల రాయి, తిరుమల వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి, మీ దేవుళ్ళు ఎవరు లేరు, వాళ్ళందరూ సాతాన్లు, యేసుక్రీస్తు మాత్రమే దేవుడు ప్రపంచానికి, ఆయన మాత్రమే పరలోకానికి తీసుకెళ్తాడు, ఆయన్ని మాత్రమే నమ్ముకోవాలి, ఎందుకంటే పాప ప్రక్షాళన కోసం ఆయన్ని రక్తం చిందించాడు అని చెప్పని మాట్లాడతారు కదా. మాకెందుకన్నాయా అవి? మీరు చెప్పడం వరకు ఓకే, మీరు కూడా దాంట్లోకి వచ్చేయండి, మీరు కూడా దాన్ని ఆచరించండి, ఇవన్నీ ఎందుకు మాకు? అంటే మాకు సనాతన ధర్మంలో మాకేమీ లేవు, మేమేమి మాట్లాడకూడదు, మేమేమి చెయ్యకూడదా? సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ఏ హైందవుడైనా సరే మీ ఇంటికి, క్రైస్తవుల ఇంటికి వచ్చి మీ యేసుప్రభువు దేవుడు కాదు, దానికంటే ముందు మాకు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు, దానికంటే ముందు దశావతార వర్ణన ఇలా ఉంది, మాకు త్రిమూర్తులు ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వీళ్ళందరినీ మీరు ఇచ్చేసుకోవాలి, లైకారకుడు అంతా కూడా శివుడే, పరమశివుడే, మొత్తం అంతా కూడా మీరు ఆయన్నే నమ్ముకోవాలని ఎవరన్నా వచ్చి చెప్పారా మీ దగ్గర? చెప్పారా? లేదే. మరి ఎందుకు మిగతా మాకు? రాజ్యాంగం కల్పించింది. ఇప్పుడు రాజ్యాంగం మీకు ఎలాగైతే హక్కు కల్పించిందో మాకు కూడా అలాగే కల్పించింది. మేము కూడా అలాగే మీ ఇంటికి వచ్చి చెప్తే, మేము కూడా ప్రసాదాలు ఇచ్చి మీకు కుంకుమ బొట్టు పెడితే ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? ఎక్కడికి వెళ్ళినా కనకదుర్గమ్మ ఒక దెయ్యంలాగా, ఒక రాక్షసులాగా చేయడం ఎందుకు? ఇవి ఏమన్నా అంటే మళ్ళీ ఇందులో ఇంకోటి మాట్లాడతారు ఏంటంటే, తమిళనాడులో పొట్టు కొట్టుకున్నారు పంతుళ్ళందరూ కూడా ఇది అని. దేనికి కొట్టుకున్నారు ఏంటనేది అసలు తెలుసా మీకు వార్తలు? తమిళనాడు నుంచి న్యూస్ తీసుకొచ్చారు, తమిళనాడు నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కాదు, తెలంగాణ నుంచి కాదు, ఎక్కడో తమిళనాడు నుంచి. ఏ ఇవన్నీ అడిగితే మీకు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. వయసులో పెద్దవారు, గౌరవిస్తున్నాను. మీరేమో పత్తిత్తు అని చెప్పి పెడతారు, మతోన్మద పక్షి అంటారు. మతోన్మదం ఎక్కడ అనేది మీ దాంట్లోనే కనిపిస్తుంది చాలా క్లియర్గా.
అలా అని నేను అనట్లా, ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ దట్. కానీ భావ ప్రకటనకు కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. రాజ్యాంగం ఇచ్చినటువంటి వాటికి కూడా కొన్ని బ్యారల్స్ అనేవి, కొన్ని బ్యారికేడ్స్ అనేవి ఉన్నాయి. దాని లిమిట్లో ఎవరు ఏం మాట్లాడినా కూడా పద్ధతిగా ఉంటుంది. అది నేనైనా, మీరైనా, ప్రశ్న రావణైనా, ఇంకొకళ్ళైనా. ఇలాంటివి చాలా ఉన్నాయి, చూపించమంటే చూపిస్తా, మొహమాటం ఏమీ లేదు దాంట్లో. నాకు నా తల్లి ఎంత పూజనీయురాలో మీ తల్లి గారు కూడా అంతే పూజనీయురాలు. అదే గౌరవం పరస్పరంగా ఉండాలి. అలా కాదు, ఈ తల్లి తల్లి కాదు, మా తల్లి తల్లి అని ఎవడన్నా అంటే మూతిపళ్ళు రాలగొట్టాలనిపిస్తుంది. కొట్టాలనిపిస్తుంది ఏంటి, మూతిపళ్ళే రాలగొడతాం అప్పుడు, మొహమాటం లేదు. సో ఇందాక కడప నుంచి వచ్చినటువంటి ఆ బెదిరింపుకి ఎంతో ప్రేమతో నా మీద, అలాగే కొంతమంది సీనియర్ మోస్ట్ జర్నలిస్టుల మీద ప్రేమతో, అని వాళ్ళు రెస్పాండ్ అవుతారలేదు నాకు తెలియదు, కానీ నేనైతే మా జాన్ సురేష్ అని నా మీద ప్రేమతోటి చేశాడని నేను అనుకుంటున్నాను ఆయన. అందుకని నా మీద ప్రేమతోటి చాలా చక్కగా ఈ వీడియోలు చేస్తున్నందుకు గాను థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా ఒకనొక రోజు నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను, డెఫినెట్గా మనం మాట్లాడుకుందాం. ఫైనల్గా బర్డ్ మీడియా ఎవరికి తలంచదు, నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతోటే వెళ్తుంది. కేవలం కొన్ని ఫ్యాక్ట్స్ బేసిస్ మీద మాత్రమే మేబీ ఒకళ్ళకి సపోర్ట్గా మాట్లాడొచ్చు, ఒకళ్ళకి అగెయిన్స్ట్గా మాట్లాడొచ్చు, దట్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. అంతే తప్ప ఏ ఒక్కరికి అమ్ముడుపోయినటువంటి మీడియా కానే కాదు, ఇంకోటి కాదు. ఎవరిని దేబరించే పని లేదు, అవసరం కూడా లేదు. అండ్ మోర్ ఓవర్ పబ్లిక్ సపోర్ట్ తోటే మేము ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే ప్రజా సమస్యల మీద మాకున్నటువంటి కన్సర్న్ ఏంటనేది మా ప్రేక్షకులకి తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా రోజు ఫోన్ చేసి మరి మాట్లాడుతూ యోగక్షేమాల గురించి కావచ్చు, అలాగే వాళ్ళ సమస్యల గురించి కావచ్చు మాట్లాడుతున్నటువంటి ప్రజలకి తెలుసు మా నిబద్ధత ఏంటి అనేటువంటిది. సో బురద బుయ్యాలంటే అంత ఈజీ కాదన్నయ్య. థ్యాంక్ యూ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.